సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న నాయకులు నోరు జారడం మామూలైపోయింది. కొంతమంది ఒక పద్ధతిగా నోరు జారుతుంటే మరికొందరు పద్ధతి పాడు లేకుండా జారుతున్నారు. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ కామెడియన్ల మాదిరిగా కనిపిస్తున్నారు. కొందరైతే ఇరుకున పడుతున్నారు మరికొందరు. రాఫెల్ అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దొంగతనానికి పాల్పడినట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత 2-3 సందర్భాల్లో కూడా మోదీని దొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని మీద భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు రాహుల్ వక్ర భాష్యం చెప్తున్నారని, ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలను సుప్రీంకోర్టు తీర్పునకు ఆపాదించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. ఈ పిటిషన్పై ఈ నెల 15న విచారణ జరపనున్నట్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. బీజేపీని శివుడు భస్మం చేస్తాడని కర్ణాటక సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ ఐటీ అధికారులతో హిందూ ఆలయాల్లో కూడా సోదాలు జరిపిస్తోందని ఆరోపించారు. దేవేగౌడ కుటుంబ సభ్యులు డబ్బు దాచారేమోనన్న అనుమానంతో హసన్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో గల శివాలయంలో సోదాలు జరిగాయి. ఆ సోదాల్లో డబ్బు గాని పత్రాలు గాని దొరక్కపోవడంతో అధికారులు వెనుదిరిగారు. దీనిపై తుముకూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కర్ణాటక సీఎం కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని శివుడు భస్మం చేయడం ఖాయమని అన్నారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మందావిని నక్సల్స్ హత్య చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోపించారు. ఒడిశాలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ దానిపై సీబీఐ విచారణ జరిగితే నిజాలు నిగ్గు తేలుతాయన్నారు. మావోయిస్టుల చర్యకు అమిత్ షా రాజకీయ రంగుపులిమే ప్రయత్నం చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి మేనకా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాకే ఓటేయండి, లేకపోతే ఉద్యోగాలు రావు, నా నుంచి సహాయ సహకారాలు అందవంటూ ముస్లింలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏమీ ఆశించకుండా ఇస్తూ ఉండడానికి మేమేమీ మహాత్మాగాంధీ వారసులం కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సుల్తాన్పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేనకా గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింలో అధికంగా ఉండే తురబ్ ఖానీ గ్రామంలో ముస్లింలతో సమావేశమయ్యేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేనకా గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మండిపడ్డాయి. ఎన్నికల సంఘం ఆమెపై కేసు నమోదు చేయడంతో పాటు నామినేషన్ను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను కొందరు తప్పుదోవ పట్టించారని, ముస్లింలంటే తనకెంతో ఇష్టమని మేనకా ట్వీట్ చేశారు. అయినప్పటికీ మేనకా గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావో స్థానంలో పోటీ చేస్తున్న బీజేఎంపీ సాక్షి మహారాజ్ సన్యాసులు అడిగితే కాదనకూడదంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శుక్రవారం నాడు ఇక్కడ జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తనకు ఓటు వేయకుంటే అందుకు ప్రతిగా వారికి పాపాలు చుట్టుకుంటాయని అన్నారు. తనకు ఓటు వేసి గెలిపించకపోతే శపిస్తానని ఆయన బెదిరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ బిల్లును అమల్లోకి తీసుకొస్తే ప్రధాని మోదీ ఎదుట ఆత్మహత్యకు పాల్పడతానని షిల్లాంగ్ బీజేపీ అభ్యర్థి సన్బోర్ షులై హెచ్చరించారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే పౌరసత్వ బిల్లును చట్టరూపంలోకి తీసుకొస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. మేఘాలయ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన షులై ఈ అంశంపై స్పందించారు. ఈ బిల్లు మేఘాలయతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేయొద్దని కోరుతూ ప్రధానికి లేఖ రాశానన్నారు. తన మాటను పట్టించుకోకుండా ఈ బిల్లును అమల్లోకి తెస్తే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు.
For more updates, please subscribe 99 TV Telugu.